తాళం చెవిని సంపాదించడం ఆ గుడికి సంబంధించిన కుటుంబంలోని ఓ వ్యక్తి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. నేను గుడిలోకి ప్రవేశించడానికి సహకరించే సాధనం నీ దగ్గరుంది. నేనొచ్చింది నీకోసమే భైరవి. ఈ తల్లి భైరవి కోసం వచ్చినట్టుంది. ఇప్పుడు ఏం చేస్తుందో? భైరవి, రామ్మ పూజ చేదు గాని. నాకు నీతోనే పని. నిన్ను తీసుకువెళ్ళడానికే వచ్చాను బాలిక. చంటిది పాల కోసం ఏడుస్తుందేమోనమ్మాయి. ఇది ఎందుకు ఏడుస్తుందో మీకెవ్వరికీ అర్థం కాదులే. కాదమ్మగారు, కొత్త వాళ్ళని చూస్తే ఇలాగే గుక్కెట్టి ఏడుస్తుంది. నేను ఉజ్జిగిస్తాను, ఇలా ఇవ్వమ్మా. దీన్ని పసికూనగా మార్చింది నీ చేతిలో పెట్టడానికి కాదే పిచ్చి మొహమా. ఇలా ఇవ్వు. వద్దమ్మా, నా దగ్గర తప్ప ఇంకెవ్వరి దగ్గర ఉండదిది. ఎందుకు ఏడుస్తున్నావు చిట్టి తల్లి? నాకు కావాల్సింది తీసుకొని నీకు కావాల్సింది అవ్వ నీకు ఇచ్చేస్తుందిలే. అరే, తూ మాకిలాగే అమ్మాయిలాగానే ఉన్నావు, మరి అవ్వ అంటావేంటి? అది
బువ్వ అనబోయి అవ్వ అన్నానమాట. హా, హా, హా. ఊరుకో బంగారు, ఓంటమ్మా. అమ్మా మీరు వెళ్ళండమ్మా, మీకు పూజకు టైం అవుతుంది. నువ్వు వాడిస్తానన్నా ఇవ్వలేదు చూసావా? తల్లి ప్రేమంటే అదే మరి. తల్లి ప్రేమో రాక్షసి ప్రేమో తర్వాత తెలుస్తుంది. భైరవి, వచ్చి నీ చేత్తో దీపం వెలిగించమ్మా. భైరవి, భైరవి, భైరవి భైరవి, భైరవి ఏదమ్మా? ఏమో బామ్మగారు. ఏమో అంటారేంటి? ఇప్పటి వరకు ఇక్కడే ఉంది కదా. ఉండాలి. ఏమైందమ్మా? భైరవి కనిపించట్లేదు మావయ్య. కనిపించకపోవడం ఏంటి? ఇక్కడే ఉంది కదమ్మా. నీకేం చెప్పలేదా? నాకు ఏం చెప్పలేదు బామ్మ. ఉన్నట్టుండి ఏమైపోయింది? ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలుసు. ఎక్కడికి వెళ్ళింది? ఇంకెక్కడికి వెళ్ళుంటుంది? ఆ గుళ్ళోకే వెళ్ళుంటుంది. సునంద! అరుస్తావెందుకు కృష్ణమనాయుడు? ఎవరికి చెప్పకుండా వెళ్ళిందంటే గుడికే వెళ్ళుంటుందని అర్థం కాలేదా నీకు? బుద్ధుణ్ణే మాట్లాడుతున్నావు నువ్వు? తెలుసో తెలియకో నా మేనకోడలు చేసిన తప్పులకి నిప్పుల గుండం తొక్కాల్సి వచ్చింది. అంత పెద్ద శిక్ష అనుభవించాక కూడా మళ్ళీ అలాంటి తప్పులు ఎందుకు చేస్తుంది? తప్పులు చేసిన వాళ్ళందరూ శిక్షలకి మారిపోయేటట్టయితే దేశంలో జైళ్లు, కోర్టుల అవసరమే ఉండదు. ఆ రోజు జాతరలో అంతమంది జనం కళ్ళుగప్పి వెళ్లిన అమ్మాయి ఇప్పుడు వెళ్లదన్న గ్యారంటీ ఏముంది? వెళ్ళిందేమో ఎవరికి తెలుసండి? ఇక ఆపండి. నిజాలు తెలుసుకోకుండా ఎవరి గురించి చెడుగా మాట్లాడకండి. వయసులో పెద్దవాళ్ళు అలా మాట్లాడడం తప్పని తెలీదా మీకు? మీరేం టెన్షన్ పడకండి సార్. బామ్ గారు, భైరవి ఇక్కడే ఎక్కడ ఉంటుంటుంది. నేను వెళ్ళి తీసుకొస్తాను. మీరేం కంగారు పడకండి. అందరూ ఇక్కడే ఉన్నారు. ఎవరు చూడలేదా? లేదు కృష్ణ, లేదు. దుష్పరిహారం కాకుండా ఏదైనా గండం అడ్డుపడిందేమోనని నాకు అనిపిస్తోంది.
భైరవి 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 అమరలోకంలో ఉన్న కామధేనువు భూలోకానికి వెళ్ళడమేంటి? ఆ కామధేనువు వాసుకి చేత సృష్టించబడింది. తన సృష్టికి మూల కారణమైన సర్పజాతిని నాగుల చవితి రోజున అభిషేకించాలనుకోవడం తప్పేంటి? కామధేనువు ఆ విధంగా నాగజాతిని స్మరించుకోవడం కృతజ్ఞత అవుతుంది తప్ప కృత్రిమం కానేరదు. నిజమే స్వామి, సృష్టి మూలాన్ని పూజించటం ధన్యతే అవుతుంది. భైరవి భైరవి నా స్పర్శతో నీకు నిజరూపం సంప్రాప్తించింది. శుభమస్తు. నీ దీక్ష విఫలమైంది. దీక్షణ ఎవరు నువ్వు? నువ్వెవరు? నా ఆశయ సిద్ధి కోసం
నేనొకరిని బంధిస్తే నా చెరలో ఉన్న దాన్ని నువ్వొచ్చి విడిపించావు. సాధన అయినా శోధన అయినా ప్రయోజనకారిగా ఉండాలి. నీ సాధన అమానుషం, నీ శోధన అరాచకం. అత్యాశ అనేది అనర్థాలకు మూల కారణం. అది నీకు తెలియదా? నీతి సూత్రాలు వర్లిస్తున్నావా? వాస్తవాలు చెబుతున్నాను. కోరుకున్నది సాధించాలి, అధికారాన్ని హస్తగతం చేసుకోవాలనుకునే నాలాంటి వాళ్ళకి నీతి నిజాయితీలతో పని లేదు. ధర్మం అధర్మాలతో పని లేదు. స్వప్రయోజనానికి కావాల్సింది ఉండాల్సింది స్వార్థమే. స్వార్థానికి నీతి, జాతి, కులం, మతం, న్యాయం, అన్యాయం, నియమం అనేవి ఏవి ఉండవు. ఉండవు కాబట్టే స్వార్థంతో అమానుషంగా ప్రవర్తించే వాళ్ళందరూ అంతమైపోయారు. అలాంటి వాళ్ళ చరిత్ర తెలుసుకొని నీ బుద్ధి మార్చుకో. నాకు కావాల్సింది గత చరిత్రలు కాదు, వర్తమానం కావాలి. నేను కోరుకున్నది సాధించడం కావాలి. నా సాధనకి అడ్డొచ్చే వాళ్ళని అంతం చేసుకుంటూ పోవాలి. అది నువ్వనుకున్నంత సులువు కాదు. దైవశక్తి అలాంటి వాటిని అంగీకరించదు, ఆమోదించదు. పిచ్చిదానా, నీకు దైవశక్తులున్నాయని నాకు తెలుసు. అదే దైవాన్ని పూజించి ఉపాసించి ఆరాధించి దైవశక్తి చేత అనుగ్రహం పొందిన శక్తివంతురాల్ని నేను. శక్తులు వరాల్లాంటివి. మానవాళికి ప్రయోజనకరంగా ఉంటేనే ఫలిస్తాయి తప్ప స్వార్థానికి ఉపయోగించుకోవాలనుకుంటే నశిస్తాయి. నశిస్తాయో ఫలిస్తాయో నువ్వే చూద్దువు గాని. సాధారణమైన మనిషిని బంధించి నా ఆశయం సాధించుకోవాలనుకున్నాను. దైవశక్తి గల నీలాంటి దాన్ని బంధిస్తే నా ఆశయం ఇంకా త్వరగా నెరవేరుతుందని నాకు అర్థమయ్యింది. నాకున్న శక్తేంటో నీకు చూపించాల్సిందే. నిన్ను బంధించాల్సిందే. ఓం హైం క్రీం హైం అష్టదిగ్బంధనం. ఓం భీం క్లీం అష్టదిగ్బంధనం. కాళీ, నీ శక్తులు వికసించకపోతే ఓడిపోయేది నేను కాదు, నువ్వే నువ్వే నువ్వే. ఓం హైం క్లీం శరభర హర వర జర ధర వర నస వసాద.
విశ్వాంభర